ప్రభుత్వం లేదన్న దానికి నిదర్శనం నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్తోనే ప్రభుత్వం అనేది పనిచేస్తలేదని తెలిసిపోయింది. సెప్టెంబర్ 6వ తారీఖు రోజు అసెంబ్లీ డిజాల్వ్ చేసి దాదాపు ఇప్పటికీ 8 మాసాలైంది. అప్పుడు 3 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసిండు, పరిపాలన స్తంభించింది. అప్పటి నుంచి ఎన్నికల కోడ్ దాదాపు 6 మంది విద్యార్థులు చేసుకున్న ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించకపోవడం, సంబంధిత మంత్రి మీద యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా లక్షలాది మంది విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని తగులుతుంది. అమాయకులైన పిల్లలు ఫస్ట్ ఇయర్లో 99 మార్క్స్ వచ్చి 99% వచ్చి 2వ సంవత్సరంలో ఫెయిల్ అయిందంటే దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ప్రజలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే సంబంధిత మంత్రి, చేతగాని మంత్రి, దౌర్భాగ్యుడు మా జిల్లాకి వెళ్ళే ఉండడం విద్యాశాఖ మంత్రి నిజంగా మన దురదృష్టం. జిల్లా పరువు పంట కలిపిన ఈ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి. ఆయనకి ఏమాత్రం నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం. రెండవది, రెవెన్యూకి సంబంధించి రోజు ఒక ప్రకటనలు చేస్తూ అధికారులపై మొత్తం రెవెన్యూ చట్టాన్ని మారుస్తాం, రెవెన్యూ కొత్త చట్టం తీసుకొస్తాం, అంతా అవినీతి అన్నాడు. ఈయననే సంవత్సరం కింద రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతున్నా, నువ్వు కనీసం రెవెన్యూ మంత్రి పోర్టుఫోలియో కూడా నీ దగ్గరనే పెట్టుకొని రెవెన్యూ శాఖ సరిగ్గా పనిచేస్తున్నట్టు అర్థమైంది. అసలు రెవెన్యూ మంత్రి ఎందుకు పెట్టలే? ఆయన అవినీతి అధికారులు ఉంటే అది మీద యాక్షన్ తీసుకోమని మేము కూడా చెప్తున్నాం. మొత్తం దొంగలే అంటే రాజకీయాల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పయింది మనకు తెలంగాణకు. ఆంధ్ర కాంట్రాక్టర్లకంతా కూడా 2 లక్షల కోట్లు దోషిపెట్టాం. ఎంత పర్సెంటేజ్ తిన్నావు అంటే ఆయన అడిగేవాడు లేక. మొదట దేశంలోనే ఎక్కువ అవినీతి ఉన్నది, రాజకీయాల అవినీతి ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి. ఎందుకంటే ఎమ్మెల్యేలను కొనడం, ఒక దుకాణం పెట్టిండు 25 కోట్లకు, ఎంపీ టికెట్లు అమ్ముకునేది 500 కోట్లకు టికెట్ లెక్క 2వ దుకాణం పెట్టుకున్నావు. ప్రాజెక్టులలో అవినీతి. ఇక నువ్వు రెవెన్యూ గురించి మాట్లాడితే ఫస్ట్ నీకు రెవెన్యూ వ్యవస్థ మీద, రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే రెవెన్యూ మినిస్టర్ నియమించి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఉదాహరణకు మా బ్రాహ్మణ వేల ప్రాజెక్టు గట్టిగా చేస్తే 2 నెలలు నీళ్ళు వస్తుంది, దానికి ఇరిగేషన్ మినిస్టర్ లేడు. నీ అల్లుని మీద నమ్మకం లేక ఆ పోర్టుఫోలియో దగ్గర పెట్టుకున్నావు. ఫైనాన్స్ మినిస్టర్ లేడు. సెక్రటరియట్లో ఇవ్వాలి వేలాది ఫైళ్ళు. ఫైనాన్స్ మినిస్టర్ ఏంటంటే ప్రతిదీ ఆయనే క్లియర్ చేయాలి. ఎంప్లాయీకి సంబంధించిన పాపం చిన్న చిన్న అన్ని ఫైనాన్సులు దాన్ని ఏమంటారు మొత్తం ఫ్రీజింగ్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచులు 3 నెలలా గెలిచి వాళ్ళకి చెక్ పవర్ లేదు. ఊళ్ళల్లో అంచనల్లి ఇబ్బంది. వాళ్ళ పనిచేసే సిబ్బంది కూడా సొంతంగా డబ్బులు జేబులకి వెళ్ళి ఇచ్చుకుంటుంది. అంటే ఇంత అస్తవ్యస్తంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి ఇచ్చే అలవెన్సులు కూడా ఇవ్వలే. టోటల్గా మొత్తం దివాలా తీపించిండు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 స్థానాలు రాబోతున్నాయి. ఆయన సొంతం బిడ్డ కవిత కూడా నిజామాబాద్లో చాలా ఘోరంగా ఓడిపోబోతున్నది. నేను జోస్యం చెప్తలేను, అక్కడున్న సర్వే, అక్కడున్న ప్రజల నాడి జీవన్ రెడ్డి గారు చెప్పాను. ఆయన అడిగితే జీవన్ రెడ్డి కవిత గెలిస్తే అన్ని గెలిచినట్టే వాళ్ళు 16 గెలిచే ముచ్చటే లేదని చెప్పినారు. అంటే మొత్తం రాష్ట్రంలో పరిపాలన లేకుండా డబ్బు చుట్టే రాజకీయాలు చేసి మొత్తం ఇవాళ మిషన్ కాకతీయ చెరువులు చేసుకున్న చిన్న చిన్న కాంట్రాక్టర్ అప్లపాలైనరు. ఏమైనా మిషన్ భగీరథ, కాళేశ్వరం, కమిషన్లు ఇదే పని. ఫస్ట్ మొదటి డిమాండ్ విద్యాశాఖ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి. రెండవది రెవెన్యూ మినిస్టర్ నియమించి రెవెన్యూలో ఇప్పటి సగం మందికి పాస్బుక్లు రాలేదు.
సగం మందికి రైతు బంధు చెక్కులు రాలేదు. చెక్కులు ఇప్పుడు 40 to 50% రాలే. అందరు ఎన్నికల మోదులో ఉన్నారు తప్ప ఇంత పెద్ద సమస్యలు రైతులు రోజు ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు చూస్తున్నారు. దానికి సంబంధిత మంత్రి ఉంటే రివ్యూ చేసుకుంటాడు రోజు. నల్గొండ జిల్లాలో కూడా నల్గొండతో పాటు భువనగిరి 2 స్థానాలు మా కార్యకర్తలు ప్రజలు మా మీద ప్రేమతోని బాగా కష్టపడి పనిచేసిండు. 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. నెక్స్ట్ టార్గెట్ మాది 3 జిల్లా పరిషత్ చైర్మన్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఇప్పటికే అభ్యర్థులుగా కొందరు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. నగరకల్ కానీ నల్గొండ కాన్స్టిట్యున్సీ కానీ మన నల్గొండకి వెళ్ళి మొదటి సీటు జిల్లా హెడ్ క్వార్టరు హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా. ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. నల్గొండ మండలానికి సంబంధించి జడ్పీటీసీ అభ్యర్థిగా మా వంగూరు లక్ష్మయ్య గారిని మొదటి సీటు అనౌన్స్ చేస్తున్నాం కదా. వంగూరు లక్ష్మయ్య. రెండవది మా ఫాదర్ సీనియర్ పోయిన తిప్పర్తి మాజీ ఎంపీటీసీ, వాళ్ళ భార్య ఎంపీటీసీ ఉండే ఫోటో అర్థం. ఆ తిప్పర్తి జడ్పీటీసీగా మా పాదూరు శ్రీనివాసరెడ్డి గారు మంచి నాయకుడు. ఇప్పుడు వాళ్ళ భార్య ఎంపీటీసీగా ఉన్నది. ఆయన కూడా 15-20 ఏళ్ళకెళ్ళి ఊళ్ళల్లో ఎవరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. వాళ్ళు తిప్పర్తి జడ్పీటీసీగా మా పార్టీ నిర్ణయించడం జరిగింది. కన్నగల్లు మాడులపల్లి రేపు ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితి జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు. నగరకల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. దాంతోపాటు ఎంపీపీలు కూడా మేము గెలిచిన ఎంపీటీసీలు కూర్చొని మాట్లాడుకొని ఎంపీపీలు చేసుకుంటాం. జడ్పీటీసీలు ఎందుకంటే ప్రచారంలో ముందుండాలని చెప్పి ఈ 2 పెద్ద మండలాలు కాబట్టి ముందు నిర్ణయించిన కనగలది మాడులపల్లి రేపు ప్రకటిస్తాం. అదే సంగతి. ఇంకేమంటే రేపు మీరు చెప్పరు జిల్లా ఫస్ట్ మాత్రం తెలివిలేని ఈ అజ్ఞాని విద్యాశాఖ మంత్రిగా ఉండడం మన జిల్లా దౌర్భాగ్యం. వెంటనే రాజీనామా చేయాలి. స్వయాన సీఎం రమేష్ అనే రాజ్యసభ సభ్యుడు వాళ్ళ సిస్టర్ కొడుకు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 95% వచ్చి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినందుకు చనిపోయి సూసైడ్ చేసుకున్నాడు. చాలా సిగ్గుచేటు నల్గొండ జిల్లాకి ఇది. దీన్ని తీవ్రంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మొన్నటిదాకా 16 సీట్లు అన్నావు, ఇప్పుడు 32 జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇది అయిపోగానే మళ్ళీ 32 డీసీసీ చైర్మన్లు. నీ బతుకంతా దోసుకోవడం, రాజకీయాలు, ఎన్నికలు ఇదే తప్ప ప్రజల గురించి మాట్లాడతలేడు. నేను తప్పకుండా ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలను మొత్తం గాలికి వదిలేసి ఎన్నికలు దోసుకోవడమే లెక్క పెట్టుకున్నాడు. ఎన్నికలు నాణ్యతగా నడుస్తూనే ఉంటుంది. ఎవరు చూడు పేపర్ చూస్తే నిన్నటిదాకా 16 సీట్లు అన్నాడు, ఇవాళ 32 జిల్లా పరిషత్ మనయ్య అంటున్నాడు. ఇంకో 3 ఎమ్మెల్యేలు కొనుక్కుంటా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు పోతూ ఉంటే అంత బలం పెరుగుతుంటుంది. మా దగ్గర ఓ సర్పంచ్ పోయిన తిప్పర్తి మండల అలా భార్యను పోయి ప్రెస్ వాళ్ళు అడిగిన తిప్పర్తి ప్రెస్ వాళ్ళు ఆయనగా సర్పంచ్ నేను, ఆయన పోతే నాకు సంబంధం లేదు, మేము పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కాంగ్రెస్లో ఉంటామని చెప్పి నా భార్య. వాడు 5 లక్షలు తీసుకొని వాడు అమ్ముడు పోయాడు.